500 ఇయర్స్ బ్యాక్ పోర్చుగీస్కి సంబంధించిన బామ్ జీసస్ అనే అత్యంత ఖజానాతో నిండిన నౌక ఇండియాకి ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో మునిగిపోయింది. రీసెంట్గా అందులో 2000 బంగారు నాణేలు తవ్వకాల్లో బయటపడ్డాయి. ఒకసారి ఈ బామ్ జీసస్ అనే నౌక కథ ఏంటో చూద్దాం. మార్చ్ 7, 1533లో బామ్ జీసస్ అనే నౌక పోర్చుగల్ నుండి భారీ మొత్తంలో బంగారం, వెండి, రాగి, రత్నాలు అండ్ ఏనుగుదంతాలతో క్యారీ చేస్తూ ఇండియాకు ప్రయాణించింది. ఈ నౌక సరిగ్గా ఆఫ్రికా ఈస్ట్ కోస్ట్ ని క్రాస్ చేస్తుండగా భారీ తుఫాను ఆ సమయంలో సంభవించడంతో ఈ నౌక ఎవరికీ కనిపించకుండా పోయింది. ఆ టైంలో ఇప్పట్లా GMDSS ఎక్విప్మెంట్ అనేవి లేవు కనుక ఆ షిప్ అనేది ఎటుపోయిందో ఎక్కడికి పోయిందో ఎవరికి తెలియకుండా పోయింది. ఈ నౌకలో ప్రయాణిస్తున్న నావికులు ఎటుపోయారో అండ్ ఈ ఖజానాను మోస్తున్న ఈ నౌక ఎక్కడికి పోయిందో ఇంతవరకు ఎవరికి ఎలాంటి ఆచూకీ లేదు. శతాబ్దాల పాటు ఈ నౌక అదృశ్యం అనేది మిస్టరీగానే మిగిలిపోయింది. శతాబ్దాల తర్వాత 2008లో నమీబియా అంటే సౌత్ వెస్ట్ ఆఫ్రికాలోని ఒక డైమండ్ మైనింగ్ చేసే ప్రాంతంలో కొందరు కార్మికులు తవ్వకాలు చేస్తుండగా ఒక ప్రాచీనమైన నౌక ఆ తవ్వకాల్లో బయటపడింది. అక్కడ ఆ నౌకతో పాటు బంగారు నాణాలు, రాగి ఇంగట్లు, ఏనుగు దంతాలు లభించాయి. శాస్త్రవేత్తలు పరిశీలించినప్పుడు దీనిని బామ్ జీసస్ షిప్ యొక్క రెక్కగా తేల్చారు. ఈ నౌక తవ్వకాల్లో సుమారు 22 టన్నుల రాగి ఇంగట్లు, 100 కంటే ఎక్కువ ఏనుగు దంతాలు అండ్ 2000కు పైగా బంగారు నాణేలు, వెండి నాణేలు లభ్యమయ్యాయి. వీటితో పాటు ఆ నౌక భాగాలు అయిన చెక్క, ఫిరంగులు అండ్ ఆ ఓడ యొక్క యాంకర్లు కూడా దగ్గరలో లభించాయి. ఇప్పటి వరకు దొరికిన అతిపెద్ద సముద్రపు ఖజానాలలో ఇదొకటి. 500 ఇయర్స్ తర్వాత కూడా బంగారం నాణాలు అండ్ రాగి నాణాలు, ఏనుగు దంతాలు పాడవకుండా ఉండటం శాస్త్రవేత్తలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు సముద్రంలో మునిగిపోయిన నౌక ఎడారిలో ఎలా ప్రత్యక్షమైంది? అసలు ఆర్కియాలజిస్ట్ దీని గురించి ఏం చెప్తున్నారు అంటే, ఈ నౌక తుఫానుకు ఒక రాయిని ఢీకొట్టడంతో నౌక విరిగిపోయి అక్కడ కోస్ట్కి దగ్గరలోనే మునిగిపోయింది. బట్ తర్వాత కాలంలో సముద్ర జలాల నీరు అక్కడ నుండి ఇంకిపోవడంతో అక్కడ ప్రాంతం అనేది ఎడారిలా మారింది. తవ్వకాల్లో మళ్ళీ ఈ నౌక యొక్క శిథిలాలని ఈ ఎడారిలో కనుగొన్నారు.